అమీర్పేట్కి పోనీ. అమీర్పేటగా నీ చెప్పాను కదరా, ఐశ్వర్య మీ పెళ్లి తర్వాత ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదట. వెళ్ళి చూద్దాం, నువ్వు పోనీ. అంటే రేపు నీకు పెళ్ళాక పుట్టింటికి వెళ్ళాలంటే నువ్వు హాస్టల్కి వెళ్తావా? మరి నాకు ఇంకెవరున్నారు? నేనుండేది అక్కడేగా. లేదు తమ్ముడు, మీ అమ్మ కూడా అడిగింది. ఐశ్వర్య ఇక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు సార్? పెళ్లి చేసుకున్నాడు నీకే తెలియాలి, నాకెలా తెలుస్తుంది? ఏమయ్యా దినేష్, మీకు పెళ్ళై ఇన్ని రోజులయ్యింది కదా, వాళ్ళ బంధువులెవరూ నీకు తెలీదా? మీకు తెలుసు కదా సార్, ఐశ్వర్య ఒక అనాథని. మ్యాట్రిమోనీలో నువ్వు ఆమెను కాంటాక్ట్ చేసావా, ఆమె నిన్ను కాంటాక్ట్ చేసిందా? ఐశ్వర్య కాంటాక్ట్ చేసింది. అయితే అప్పుడు ఆమెతో పాటు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చింది కూడా వట్టి ఫ్రెండ్సే. సరే ఓకే, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకో మాకు. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. అమ్మా. చెప్పరా దినేష్. ఏం లేదమ్మా, నా రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఆ. నేను టేబుల్ మీద ఓ ప్యాకెట్ పెట్టాను. సరే దాన్ని తెరవద్దు, అది వేరే వాళ్ళకి ఇవ్వాలి. సరే సరే, జాగ్రత్తగా పెడతాను. ఓకే అమ్మా. సరే, ఐఎమ్ సో సారీ, లెట్ మీ. ఆ ఫోటోస్ నీ దగ్గర ఎందుకు ఉన్నాయి? ఆగో, మ్యాన్ ఆగో, కాపీడేసే. దినేష్ పద, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీసులు వద్దు సార్. ఏంటయ్యా, దీన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తావా? వదలను సార్, వదలను. ఎవరో నన్ను ఫాలో అయ్యి ఫోటోలు తీశారు సార్. చూడ్డానికి భయంగా ఉంది. మనుషుల మీద డ్రగ్స్ ప్రయోగిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అక్కడ? అసలు వీళ్ళంతా ఎవరు? ఐశ్వర్యకు వీళ్ళకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? తెలీదు సార్. నాకు ఇంజెక్షన్ వేయద్దు. ఈ మెడిసిన్ వర్కౌట్ అవ్వలేదు, ప్రాణం పోయేలా ఉంది. ఆమె చచ్చేలోపు క్విక్గా కిడ్నీ, హార్ట్, ఐస్, లివర్ అన్నిటినీ
రిమూవ్ చేయండి. ఓకే సార్. సార్ మైకేల్ వచ్చాడు సార్. వస్తున్నానని చెప్పు. మార్షల్కి ఫోన్ చేయి. వాడు పంపించాడు చూడు, C37 అని ఒక మందు. వర్కౌట్ అవ్వలేదని చెప్పు. బాడీ పార్ట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. డబ్బులు తెచ్చి తీసుకెళ్ళమను. ఓకే సార్. హాయ్ మైకేల్. Hi, Christopher. Sit down, Thank please. you. ఈ డ్రగ్ సింప్లీ సూపర్. ఇంకా 2-3 రోజుల్లో రీసెర్చ్ పూర్తవుతుంది. డూ యూ వాంట్ సీ ఎ డెమో? Yeah, I don't mind. రే మన ఫామ్ హౌస్ నుండి ల్యాప్టాప్ ఫోటోస్ అవన్నీ ఎవరో ఎత్తుకెళ్ళింటంట. ఏమంటున్నారా? అవును, నా ఫోన్ చేసిండు. ఎవరు? ఏంటి? మన ఫామ్ హౌస్ లో పెట్టిన సీక్రెట్ ల్యాప్టాప్, ప్రాజెక్ట్ ఫోటోస్ ఏవి కనిపించడం లేదు. అక్కడ ఎందుకు పెట్టావు? ఎవడు వాడు? తెలీదు. రాజ రాజ రాజాది రాజ రాజ మార్తాండ వీర సూర పరాక్రమ దుర్యోధన సార్వభౌముడి దగ్గరే మీ కండ కావరమా? పిచ్చి కుంకల్లారా, రండిరా చూసుకున్నావు. మూతి మీద కేసములని సన్నాసులారా. ఏంటి ఏంటి ఏంటి? ల్యాప్టాప్ తీసుకురాకపోతే తర్వాత నువ్వే. అవును దినేష్, ఇదే నీ ఒంట్లో కలిసిన డ్రగ్. దీనివల్లే నీ బ్రెయిన్ మీద హెవీగా ప్రెషర్ పడి నువ్వు ఆ విధంగా బిహేవ్ చేసేవాడివి. అలాంటప్పుడు పూర్వజన్మ, అందులో ఇతను శర్మ ఇక్కడికి రావడం అవన్నీ ఏంటి డాక్టర్? రీసెర్చ్ని బట్టి చూస్తే అదంతా నిజమే అనిపిస్తోంది. దినేషే పూర్వజన్మలో శర్మగా హత్య చేయబడ్డాడు. అంటే పూర్వజన్మలో శర్మను చంపిన జయలక్ష్మి ఇప్పుడు ఐశ్వర్యలా పుట్టిందా? అది ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ దినేష్ శర్మగా మారినప్పుడు తన భార్య ఐశ్వర్యను జయలక్ష్మిగా అనుకోవచ్చు. లేదంటే ఐశ్వర్య నిజంగానే జయలక్ష్మి అయి ఉండదు. తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలి? తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలి? చెప్పు, ఏం చేయాలి? శిక్షించాలి కదా. పెళ్ళంలాగా నటించి మందించి పని పూర్తి చేసుకురమ్మంటే నటించకుండా జీవించేశావు. ఎంత ధైర్యం ఉంటే వాడు మా ఫామ్ హౌస్కి వస్తాడు? వాడిని అప్పుడే చంపేస్తుంటే ఇక్కడ దాకా వచ్చుండేవాడా? అంతా నీ వల్లే జరిగింది. ఇక నేను వాడిని వదలను. ఈరోజే వాడిని చంపేస్తాను. అతనికి తెలీదు, అమాయకుడు. అక్కడికి నా కోసమే వచ్చుంటాడు. మీకు దండం పెడతాను, అతను వదిలేండి ప్లీజ్. లవ్వా? ఓ మై స్వీట్ బేబీ. ఓ సారీ. ఫోన్ చేసి ల్యాప్టాప్ తీసుకురమ్మను, ఒంటరిగా రమ్మను. అప్పుడు వాడిని వదిలేస్తాను. నిజంగా వాడిని ఏం చేయను. గో హెడ్, టేక్ ఇట్. లౌడ్ స్పీకర్. హలో దినేష్, ఐశ్వర్య. దినేష్, నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ల్యాప్టాప్ ఎక్కడుంది? ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నేను బానే ఉన్నాను, నా కోసం వెతకొద్దు.
అన్నా వేసేయమంటావా అండి? ఐశ్వర్యది ల్యాప్టాప్ ఏది? ఉంది ఐశ్వర్య. ఏయ్, డీల్ మాట్లాడుతున్నావా? నువ్వెక్కడికొచ్చి మాట్లాడుతున్నావో తెలుసా? నేను ఐశ్వర్యని చూడాలి. మర్యాదగా ల్యాప్టాప్ ఇచ్చి వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఓపెన్ అవ్వట్లేదన్నా. ఏంటి? యూజర్ నేమ్ దినేష్, పాస్వర్డ్ ఐశ్వర్య. చూసేసావా? చూశాను. నా దగ్గర ఇంకో కాపీ సేఫ్గా ఉంది. ఐశ్వర్య నాకు అప్పచెప్పడానికి నీకెంత కావాలి చెప్పు. ఎంత ఇస్తా? 10 లక్షలు? 20 లక్షలు? రేయ్, నీతో పెళ్లి కాకముందు ఐశ్వర్య ఎవరో తెలుసా? నాతో ఎన్నిసార్లు పడుకుందో తెలుసా? ఇప్పుడు తను నా వైఫ్. నీ వైఫా? దినేష్ వైఫా? ఐశ్వర్య దినేష్. చాలా మంచోడు నువ్వు. డ్రగ్ను టెస్ట్ చేయడానికి నిన్ను ఎలుకలా వాడుకున్న దాన్ని చంపేస్తాననకుండా దాని మీద నీకు లవ్వా? దాని మీద నీకు కోపం రావట్లేదా? వెళ్ళు, పైనుంది, వెళ్ళి మాట్లాడేసిరా. పో.